ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధ, పోలీస్ అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట బాలుర జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాంటీ డ్రగ్స్ ర్యాలీ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి అట్లాగే సిపి అనురాధ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు రేపటి భవితను నిర్ణయించే వాళ్ళు ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని, చదువుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్లో జరిగినటువంటి యాంటీ డ్రగ్స్కు సంబంధించిన కార్యక్రమంలో కూడా జిల్లా కలెక్టర్ హైమావతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జిల్లా హరితసేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గజ్వెల్లోని జీడీఆర్ పాఠశాలలో జిల్లాకు సంబంధించిన ఈ సంస్థ కన్వీనర్ చెరియాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో మొత్తంగా సిద్దిపేట జిల్లాతో పాటు మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని చెప్పి ఈ సందర్భంగా రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. తమ సేన ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు రాజేశ్వరరావు పేర్కొనడం జరిగింది. దుబ్బాక వైశ్య భవన్లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో అట్లాగే లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమద్ దేవి భాగవత సప్తాహ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ పండితులు శ్రీ విసు శర్మ గారు నిర్వహిస్తూ ఉన్నారు. జగిత్యాలకు సంబంధించిన ప్రముఖ పండితులు విసు శర్మ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవి మహాభాగవతానికి సంబంధించిన విశేషాలను ఈ సందర్భంగా ఆయన తన పురాణంలో వివరిస్తూ ఉన్నారు. ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా మెదక్లో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అట్లాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని కూడా ఈ సందర్భంగా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 141 రోజు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీక్షలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి అక్కడ డంప్ యార్డు ఏర్పాటుకు ఇచ్చినటువంటి జీవోను తక్షణమే రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని, రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా గుమ్మడిదలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు 13 గ్రామాల ప్రజలు ప్రతిజ్ఞ పూనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఎస్పీ అశుతోష్ పంకజ్ కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారుల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అట్లాగే అశుతోష్ పంకజ్లు మాట్లాడుతూ ముఖ్యంగా డ్రగ్స్ అనేవి సమాజానికి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పారు. యువతను నిర్వీర్యం చేస్తున్నటువంటి డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నడుం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులంతా కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా తమ జీవితాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పాడు. రేపటి భారతదేశానికి యువతనే ప్రధానం కాబట్టి యువత ఈ చెడు అలవాట్లకు లోను కాకుండా మంచి అలవాట్ల వైపు మళ్ళాలని, తమ కెరీర్ పట్ల, చదువు పట్ల దృష్టి కేంద్రీకరించాలని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా అటు జహీరాబాద్లో, నారాయణఖేడ్లో కూడా ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అటు ఆందోళనలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మిగతా ప్రాంతాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఈ యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక ఈరోజు సదాశివపేట సమీపంలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో త్రుటిలో భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. ఇటు హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సదాశివపేట దాటిన వెంటనే
అదుపు తప్పి ఒక కల్వర్టును ఢీకొని ముందుకు వెళ్ళిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. ఆ బస్సులో ఉన్నటువంటి సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి గాయపడ్డ ప్రయాణికులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ముఖ్యంగా ఎవరికి కూడా ఏమీ కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నది.